తాగితే ఎడ్లకు జబ్బు చేస్తుంది. రేపు పోతురాజు, ఈ ఎడ్లను మన ఇంటికి తీసుకెళ్లి మన బావి నీళ్లతో శుద్ధి చేయి. పాపయ్య, అంత పని చేయి మాకు పాపయ్య. అయ్యో రామా, ఇదంతా నీ మంచి కోసమేనయ్యా. చేతులు లేని వాడి వ్యవసాయం ఏం చేయగలవు? అందుకని నీ ఎడ్లను భూమిని నేను తీసుకొని నీకు శ్రమ తగ్గిస్తున్నాను. నీకు అప్పిచ్చిన డబ్బుందే, అదే ఇదంతా సంపాదించి పెట్టింది. పాపయ్య, పాపయ్య, నువ్వు ఇట్లాంటి ద్రోహం చేశావంటే దేవుడు కూడా నీకు క్షమించడు. నేనెట్టాగో చేతులు లేని ముండేళ్ళయ్యా, నా బిడ్డల్ని కూడా ముండేళ్ళని చేయి మాకు పాపయ్య. అబ్బో శ్రీరంగ నీతులు, ఆ రోజు నా గొంతుకు పిసకడానికి వచ్చావే, అప్పుడు ఏమైంది బుద్ధి? నువ్వు చేసిన పాపానికి భగవంతుడు నీకు 2 చేతులు లేకుండా చేశాడు. కాయ కష్టం చేసి పిల్లల కడుపు మార్చి నీకింత తిండి పెడుతుంది నీ భార్య. ఆడది సంపాదిస్తే తిని కూర్చునేవాడివి. నీది ఒక బ్రతికేనా? ఆ ఇంటికి శనిగ్రహంలాగా తయారయ్యావు. రేపు పోతురాజు చూస్తావరా, ఎడం వరకు ఎక్కడ కానీ వచ్చేది? పాపయ్య, నువ్వేమనుకుంటున్నావు? నా గుడ్డ ఎందుకంటే నువ్వేవాడివి. వదలరా, కావాలంటే కోర్టుకెళ్ళు, నా గొడ్డను ముట్టుకున్నావా చూడు. ఆహా, ఈ గంటల దండ ఆ వీరుడు మెడలో వేసి ఇంటికి తోలే. ఆహా, అలంకారం బాగుంది. గంటలు తీయడానికే కాదు, గొంతు పిసుక్కోవడానికి కూడా చేతులు లేవు. రాజయ్య, ఈ పాపయ్య పగబట్టిన పాము. జాగ్రత్త, తీసుకుంటా మరే. ఒకనాడు బరువు మొయ్యలేక మన ఎద్దు చచ్చిపోయింది. ఈనాడు పరువు పోగొట్టుకుని నేను చచ్చిపోయాను. ఏమండి, కాయ కష్టం చేసి పిల్లల కడుపు మార్చి నీకింత తిండి పెడుతుంది నీ భార్య. ఆడది సంపాదిస్తే తిని కూర్చునేవాడివి. నీది ఒక బ్రతికేనా? ఆ ఇంటికి శనిగ్రహంలాగా తయారయ్యావు.
ఏంటమ్మా ఆయన కనిపించడం లేదక్కయ్య, చెప్పులు కూడా లేవు, తలుపులు తీసుకున్నా. నాకు అనుమానంగానే ఉంది ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా నీ బొట్టు జరిగిపోయిందా? నా బిడ్డ నాకు అన్యాయం చేసిపోయాడా? అన్యాయం చేసావా? నాన్న కనపడలేదా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? నా మీద కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. అమ్మా మరి నాన్నకు చేతులు లేవుగా, అన్న ఎవరు పెడతారమ్మా? బాబు బాబు ఏడవకమ్మా, నేను అన్నయ్య వెళ్ళి అమ్మ ఏడుస్తుందని నాన్న తీసుకొచ్చేస్తామమ్మా. రామ్మా ఇంటికి వెళ్దాం. రా అమ్మా, రామ్మా అమ్మా, అమ్మా రామ్మా ఇంటికి రామ్మా. ఏమిటో తప్పు, వెళ్ళి అమ్మని తీసుకురా. మన చచ్చిపోయినట్లా పరిపా ఉంది, కదలలేదు. రామ్మా. అత్తయ్య 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 అత్తయ్య. వదినా, 10 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. ఇలా ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? పిల్లల కోసమైనా గుండె రాయి చేసుకోవాలి. నా మాటిని 2 మెతుకులు తినదినా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఓ అన్నపూర్ణ. అయ్యో రామా, ఎవరు పలకరే? అన్నపూర్ణ. ఎందుకయ్యా అట్ట గొడ్డుగా గరుస్తున్నావు? ఏంటమ్మా తుఫాన్ లాగా వచ్చి పడతావు? నేను పిలిచి నిన్ను కాదు. అవునయ్యా తెలుసు, అన్నపూర్ణమ్మనే పిలుస్తున్నావు. అసలు ఇంటికి ఏ ముఖం పెట్టుకొచ్చావు? నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి వచ్చే జన్మలో కుక్కవై పుడతావు. ఇందాక గొడ్డన్నావు, ఇప్పుడు కుక్క అంటున్నావు. చూడమ్మా కాంతమ్మ, దేవుడి దృష్టిలో జీవులన్నీ సమానమే. అయినా నాకు తెలియక అడుగుతాను, జంతువులు అంటే నీకెందుకమ్మా అంత ద్వేషం? ఎందుక? వాటికి నీకు పోలికుంది కనుక. అయ్యో రామా, ఇంతకు నువ్వు వచ్చిన పనేంటయ్యా? నీతో ఏం చెప్పారు? నువ్వు తప్పుకో. వాళ్ళు నాకు బాకీ ఉన్నారన్న సంగతి నేను మర్చిపోలేదు. నువ్వు అందుకే వచ్చి ఉంటావని నాకు తెలుసు. నువ్వు మడిసి